బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటారు బ్రదర్? ఇంకా బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్ లో ఫస్ట్ ప్లేస్ నిఖిల్, సెకండ్ ప్లేస్ ఇంకా గౌతమ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా థర్డ్ ప్లేస్ అయితే నబీలు, ఇంకా ఫోర్త్ ప్లేస్ అయితే ప్రేరణ, ఇంకా ఫిఫ్త్ ప్లేస్ ఇంకా విష్ణుప్రియ అన్న రోహిణి అన్న, ఇద్దరులో ఎవరో ఒక ఛాన్స్ ఉంది. ఇంకా రోహిణి నాకు తెలిసి అనుకున్నా, కానీ చూద్దాం. ఎందుకంటే వైల్డ్ కార్డు, పైగా రోహిణికి బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెద్దగా ఏమి లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరి మీద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది ఫస్ట్ నిఖిల్, తర్వాత విష్ణుప్రియ, ఇంకా థర్డ్ ప్లేస్ లో ఇంకా ప్రేరణ ఉంది, ఇంకా రోహిణి గౌతమ్ వీళ్ళంతా ఉన్నారు. సరే చూద్దాం. ఇంకా నా దేశం మాత్రం ఫైనల్ కప్ అయితే మాత్రం నిఖిల్ 100% పక్కా అంతే. నిఖిల్ గాన ఫైనల్ కప్ కానీ రాకపోతే, ఫైనల్ విన్నర్ కానీ కాకపోతే నేను ముఖ్యంగా ఇంక హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా. కనపడి ఇంకెక్కడ ఈ సినిమా కనపడను, సినిమా ఫీల్డ్ వదిలేసి మా ఊరికి వెళ్ళి కూలో నాలో చేసి బతికేస్తా. ఓకేనా? మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ నా ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకంటే నిఖిల్ ఇప్పటి వరకు అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 88 days అవుతుంది. ఇన్ని రోజులుగా నేను బిగ్ బాస్ లో చూస్తా ఉన్నా, నిఖిల్ని డైలీ చూస్తా ఉంటా, పైగా లైవ్ కూడా చూస్తా. నిఖిల్ అతను ఇంకా అతను ఆడే విధానం గానీ, ఇంకా అతను మాట్లాడే విధానం గానీ, అతను గేమ్ ఆడతాడు పోయా అబ్బాబా ఎరగదీయాస్తాడు. పైగా ప్రేమను పంచడం కానీ నాలాగే సేమ్. నిఖిల్ ప్రేమను పంచి తీరు చూడాలంటే అబ్బా నేనైతే పెద్ద ఫ్యాన్. అంతే నేను ఎలా చేస్తాను అంటే, నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో నిఖిల్ కూడా అలాగే ఉంటాడు సేమ్. కాబట్టి నిఖిల్ ఖచ్చితంగా టాప్ కంటెస్టెంట్ కాకుండా ఇంకా ఫైనల్ కప్ నిఖిల్ అంతే, ఫిక్స్ అది అంతే. అంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా ఉంది. లేదు గౌతమ్ గంభీర్. గౌతమ్ ప్రతిసారి ఆడు మాట్లాడే విధానం ఎలా ఉందంటే నాకంటే దారుణం అనమాట. అంటే సంబంధం లేని టాపిక్ అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మొన్న నామినేషన్ పడ్డాయి. నామినేషన్ లో ఏ టాపిక్ మాట్లాడాలి? ఏదో ఈ వారం టాపిక్ లేదా నెక్స్ట్ వారం టాపిక్, అప్పుడెప్పుడో సీజన్ 1 లో టాపిక్, అసలు అక్కడ బిగ్ బాస్ బయట టాపిక్ అది. ఆ టాపిక్లు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టి ఏదంటే అది మాట్లాడి, ఏదంటే అది చేసి మాట్లాడడం చేతకాక ఇసుకిచ్చేసి, పైగా ఏందంటే చాలా మందికి తగులుకున్న పిచ్చి ఏందంటే కన్నడ అని తెలుగు అని. ఇది అసలు రాంగ్. ఇది ఇప్పుడు ఎంత కన్నడ వాళ్ళైనా కర్ణాటక వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగులో యాక్టింగ్ చేసి, పైగా తెలుగు భాషకి వాళ్ళు గౌరవం ఇచ్చి వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇంకా గౌతము, ఈ రోహిణి, అవినాష్ వీళ్ళే అనమాట ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళన్నా బెస్ట్ కాస్త తెలుగులో మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగు భాష గౌరవం ఇచ్చి వాళ్ళు తెలుగులో యాక్టింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా విష్ణుప్రియ, పృథ్వీ లౌటర్ చాలా బాగుంది. అది ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. సూపర్, ఎక్సలెంట్. ఆ ఇష్టం అది. ఇప్పుడు ఆమె ప్రేమించిందండి, ఆ ఇష్టం ఈ లేవు అసలు చెప్పడానికి. ఎవడంటే వాడు మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం ఆ ఇష్టం ఉండే. ఓడిని ప్రేమిస్తుంది, రేపు ఇంకోని ప్రేమిస్తుంది. వీళ్ళు ఎవరు అసలు అడగడానికి? వీళ్ళకేం సంబంధం? విష్ణుప్రియ కూడా టాప్ మోస్ట్ లో టాప్ 5 ఖచ్చితంగా ఒక నెంబర్ గా ఉంటది. ఇంకా పృథ్వీ కూడా టాప్ 5 లో ఇంకా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా నబీల్ కూడా ఇంకా టాప్ 5 ఉంటాడు. ఇంకా రోహిణి ఇంకా చెప్పలేం అనమాట. ఇప్పుడు రోహిణి కానీ, అవినాష్ కానీ, టేస్ట్ తేజ కానీ వీళ్ళు నామినేషన్ లో పడ్డారంటే వీళ్ళు ఉంటారా బయటకు వచ్చేస్తారు చెప్పలేం. ఇంకా ఈ వారం అయితే రేపు ఎలిమినేట్ అయ్యేదానికి ఎవరు ఛాన్స్ ఉన్నాయంటే ఇంకా నాకు తెలిసి ఇంకా ఎలిమినేట్ అయితే ఇంకా ఇది అవినాషా లేదా టేస్ట్ తేజ అంతే పక్క. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా ఫైనల్ కప్ మాత్రం ఖచ్చితంగా నిఖిల్ అనకి ఫిక్స్ అంతే. ప్రేరణ గేమ్ సార్ ఓకే, ప్రేరణ కూడా పర్లే, బాగానే ఆడుతుంది. కానీ ఫైనల్ కప్ రావడం కష్టం అనిపిస్తుంది. అంటే టాప్ 5 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఫైనల్ కప్ కష్టం ఆమెకి. ఎందుకంటే ఆ మొదటి నుంచి మరి అంతగా లేదు కదా. ఏమి ఆడింది కరెక్టే, బాగానే ఆడుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఒక బాల్స్ గేమ్ ఆడింది, బాగానే ఆడింది అంతా. కానీ ఇది వరకు ఆమె మాట్లాడిన మాట తీరంతా వేరు. ఇప్పుడు ప్రెసెంట్ ఆమె ఏంటంటే అంటే ఆ మైండ్ సెట్ కావట్లే, జనాలకి సెట్ కావట్లేదు అనమాట. జనాలకి సెట్ అయిందల్లా ఒకడే, నిఖిల్ ఒకడే. ఇంకా ఈ గౌతమ్ అనేవాడు ఏంటంటే సగం మంది సెట్ అయ్యాడు కానీ సగం మందికి కాస్త టేస్టీ తేజ కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు, అందరినీ ఆడియన్స్ ని గెయిన్ చేసుకోవడానికి అనుకుంటున్నారా, లేకపోతే ఆయన జెన్యున్ గానే మాట్లాడుతున్నారు? ఇంకా టేస్టీ తేజ అయితే చెప్పాలంటే ఇంకా టేస్టీ తేజ కూడా అనమాట. టేస్టీ తేజ పెద్దగా ఆడింది అయితే ఏం లేదు అసలు. మొదటి నుండి టేస్టీ తేజ చేసింది కూడా ఏమి లేదే.